కార్తిక్ బాబు ఒక గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు. సేమ్ షర్ట్ నా దగ్గర కూడా ఉంది. సో అది నాది కాదు, ఆ తర్వాత విషయం. సో ఉండగా వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు. ఆస్తి వీళ్ళ పేరుని రాసేశారు కదా అని. కాకపోతే అసలు విషయం ఏంటంటే నిన్న వాళ్ళ వైఫ్, వాడి రెండో వైఫ్ కావేరి ఎవరితోనో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటుంది. అదే శివనారాయణ ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతూ కంగ్రాట్స్ చెప్తుందంట. హ్యాపీగా అంటే వాడు ఆస్తి అనుకుంటాడు, బట్ ఆస్తి కాదు, అమ్మాయి జ్యోత్స్న పెళ్ళి కుదిరింది కదా ఆ విషయం. సో ఆ నిజం వీళ్ళు చెప్తారనమాట. కార్తీక్ అండ్ కాంచన చెప్తారు. చెప్పేసరికి వాడు నిజం తెలుసుకొని ఎందుకో తెలీదు దీపని నిందిస్తాడనమాట. దీప ఒక దరిద్రం, దీప ఒక అది, దీప ఒక ఇది, దీప వల్లే కార్తీక్కి శని పట్టింది అన్నట్టు చెప్తాడు. లేకపోతే ఆస్తికి ఏకైక వారసుడు నా కొడుకు, జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండేవాడు అని అంటాడు. కానీ మళ్ళీ కార్తీక్ వీళ్ళు వేసుకుంటారు బాగా. కాంచన తీసుకొని కార్తీక్ ఆల్మోస్ట్ ఒక స్టూల్ తీసుకొని కొట్టబోతాడు. కానీ తండ్రి కూడా కొట్టలేక ఆగిపోతాడు. అలా ఉండగా ఇంకా పంపించేస్తారు ఆయన్ని. ఇక ఆయన శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్తాడు. పాపం ఆయన ఇంటెన్షన్ మంచిదే, కొడుకు సుఖంగా ఉండాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన చెడ్డోడే, కానీ కొడుకు సుఖంగా ఉండాలని. ఈ లోపల అందరూ కారులో వెళ్తుంటారు, మనకు కనిపిస్తుంటుంది. కానీ మన కార్తీక్ బాబు అండ్ దీప అంత పెద్ద హోటల్కి ఓనర్స్ అయినా కూడా వీళ్ళు ఇంకా సైకిల్ మీదే బలవంతంగా, దీప భారీ శరీరం కదా, కార్తీక్ బాబు బలవంతంగా లాక్కుంటూ తీసుకెళ్తుంటాడు. లాక్కుంటూ అంటే అలా కాదండి, సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వెళ్తుంటాడు. లోపల దీప ఏడుస్తుంటుంది. దీప కూడా మనిషే కాబట్టి ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ బాబు ఆపి ఒక ఫోన్ మాట్లాడి ఓదారుస్తాడు. ఈ లోపల మనం అసలే బాధ ఉన్నప్పుడు మనకు శత్రువు కనిపిస్తే ఆబ్వియస్లీ మనం కొడతాం కదా. అలానే ఆ గౌతమ్ ఎవరైతే జ్యోత్స్నాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాడో వాడు ఇంకో అమ్మాయితో తిరుగుతుంటాడు. వాడికి అంతమంది అమ్మాయిలు ఎలా దొరుకుతున్నారో నాకైతే తెలీదు. సో దొరికారు, కారులో ఉంటాడు. ఏదో రొమాంటిక్ సీన్ క్రియేట్ చేయబోయారు. ఆ అమ్మాయి బాగా లావుగా ఉంది, క్రియేట్ చేసిన అమ్మాయి. సో ఇలా చేయి అడ్డు పెట్టేబట్టి మనం బతికాను, లేకపోతే సీరియల్లో లిప్ లాక్ ఏంటో అనుకున్నా నేను. అది అయిపోయింది. దాని తర్వాత దీప వాడి మీద రాయి అయిపోయింది, కానీ అదృష్టవశాత్ తగలదు. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఆ కార్కి నెంబర్ లేదు, నెంబర్ ఏదో మాస్క్ చేసి ఉంది ఎందుకో. అంటే మైట్ బి డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ ఏమన్నా పెట్టారేమో. సో అలా అనమాట. సో అలా సీరియల్ ఎండ్ అయిపోయింది వాళ్ళది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. 1000 మంది పైన చూస్తున్నారు నా రివ్యూ, కానీ ఎవరు లైక్ చేయట్లా. ఏం పాపం. మీకు నచ్చకపోతే లైక్ చేయండి, నచ్చినా లైక్ చేయండి. నచ్చితే ఎలాగో చేస్తారు, నచ్చకపోతే లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు హింసపడ్డదే కాక వేరే వాళ్ళని కూడా హింసించినట్టు అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. బాయ్.